హాయ్ అండి. బియ్యంతో మనం చక్కెర పొంగలి చేసుకుంటాం కదా. ఒక్కసారి సేమియా అలానే పెసరపప్పు వేసి చక్కెర పొంగలి చేయండి, భలే కమ్మగా ఉంటుంది. స్వీట్ రెసిపీలా చేసుకోవచ్చు, ప్రసాదంలా కూడా చేసుకోవచ్చు. ముప్పావు కప్పు సేమియాని తీసుకుని పావు కప్పు పెసరపప్పు తీసుకుని గిన్నెలో వేసుకుని మనం పెసరపప్పుని 2-3 సార్లు చక్కగా కడిగిన తర్వాత పెసరపప్పు మునిగేంత వరకు కూడా నీళ్లు పోసుకుని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. అరగంట తర్వాత పెసరపప్పును స్టవ్ ఆన్ చేసి చక్కగా మూత పెట్టుకుని ఉడికించుకోవాలి పప్పుని. చూడండి, పప్పు అన్నది మనకి పెసరపప్పు అన్నది మెత్తగా ఉడకాలి. ఈ విధంగా పప్పులో కాస్త నీళ్ళున్నా కూడా అలానే ఉంచేయండి, పర్వాలేదు. చూడండి, పప్పుని ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది. ఈ పప్పుని తీసేసి మనం పక్కన పెడదాం. ఇప్పుడు గిన్నె పెట్టుకుని 1 కప్పు వాటర్ పోసుకుని ఈ వాటర్ని మనం మరిగించుకోవాలన్నమాట. వాటర్ మరుగుతున్నప్పుడే మనం డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవాలి. ఎలా వేయించుకోవాలో చూద్దాం. మరొక స్టవ్ ఆన్ చేసుకుని మనం మందంగా వెడల్పుగా ఉన్నటువంటి ఒక గిన్నె పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని, నెయ్యి వేడాక కొబ్బరి ముక్కలు వేసుకుని వేయించుకోవాలి. నేనైతే పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకున్నానండి, 2 టేబుల్ స్పూన్లు. మీరు ఎండి కొబ్బరి ముక్కలైనా కూడా వేసుకోవచ్చు అన్నమాట. ఈ కొబ్బరి ముక్కలు కాస్త వేగాక 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు కూడా వేసుకుని వేయించుకోండి. జీడిపప్పు వేగింది అనగానే 2 టేబుల్ స్పూన్ల కిస్మిస్ కూడా వేసుకుని వేయించుకోండి. అన్నీ కూడా లో ఫ్లేమ్ మీద పెట్టుకుని దోరగా వేయించుకోండి. ఇవి బాగా వేగిన తర్వాత తీసేసుకుని ఒక గిన్నెలో వేసుకోండి. చూడండి, డ్రై ఫ్రూట్స్ ఇలా వేగితే చాలు, మనకి తీసేసుకొని ఒక గిన్నెలో వేసుకోండి. చాలా బాగుంటుందండి సేమియాతో కేసరి. ఒక్కసారి మీరు ట్రై చేయండి. పెసరపప్పు వేసుకోవడం వల్ల భలే కమ్మగా ఉంటుంది. మనకి నెయ్యి లేదు కనుక మరొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత మనం తీసుకున్నటువంటి 1/2 కప్పు సేమియా కూడా వేసుకుని మంటని లో ఫ్లేమ్ మీదే పెట్టుకుని సేమియా మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. అన్ని వైపులా సమానంగా చక్కగా వేగేటట్టుగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కూడా ఈ సేమియాని ఈ విధంగా వేయించుకోవాలి. ఎప్పుడైతే మనకి సేమియా బాగా వేగింది అని తెలుస్తుందో మనం ఆల్రెడీ నీళ్ళు మరిగించుకుంటున్నాం కదండి, వేడి నీళ్ళు. ఆ వేడి నీళ్ళు అన్నవి సేమియాలో వేసేసుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా ఇలా వేసుకున్న తర్వాత ఈ సేమియాను ఉండలు అక్కడ లేకుండా చక్కగా గరిటతో కలుపుకొని ఒక 50% వరకు కూడా ఉడికించుకోవాలి. మరి సేమియాను ఎక్కువగా ఉడికిచ్చేస్తే మనకు ముద్దలా వస్తుంది చక్కెర పొంగల్ అనేది. కాస్త పలుగ్గా ఉడికించుకోవాలన్నమాట మొదటిగా. చూడండి, ఇలా కలుపుకుంటూ ఇలా ఉడికితే మనకి చాలు. మనం ఇందాకలా ఉడికించి పెట్టుకున్నటువంటి పెసరపప్పు మొత్తాన్ని కూడా వేసేసుకుని ఇప్పుడు చూడండి ఇలా పెసరపప్పు మొత్తం వేసుకుని చక్కగా సేమియాలో కలిసేలా ఒకసారి కలుపుకోండి. కలిపేసుకుని మనకి దగ్గరగా అవ్వాలి. కాస్త ఇప్పుడు నీళ్ళుగా ఉంది కదండి, కాసేపటికి దగ్గరగా అవుతుందన్నమాట. మనకి మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడి ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. యాలకుల పొడి వేసుకున్న తర్వాత ఇలా కలుపుకుని చూడండి, ఇలా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మీరు స్వీట్ ఎంతైతే తింటారో దాని ప్రకారంగా వేసుకోవాలి. 1/2 కప్పు సేమియా తీసుకున్నాం కనుక 1/2 కప్పు షుగర్ అనేది ఖచ్చితంగా సరిపోతుంది. తగ్గించి వేసుకోవాలంటే మీరు కాస్త తగ్గించి కూడా వేసుకోవచ్చు అన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత ఈ పంచదార పూర్తిగా కరిగేంత వరకు కూడా ఈ విధంగా కలుపుకోండి. చూడండి, ఇలాగా అవసరం అనుకుంటే మీరు ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవచ్చు. నెయ్యి అంత ఎక్కువ వేసుకుంటే అంత రుచిగా ఉంటుంది. నెయ్యి వద్దనుకున్న వాళ్ళు కాస్త తగ్గించి కూడా మీరు నెయ్యి వేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు పంచదార పూర్తిగా కరిగిపోయింది కదా, మనకి చక్కగా జారేటట్టుగా సేమియా చక్కెర పొంగల్ అనేది చూసారా ఎలా తయారైందో. ఇప్పుడు నేనైతే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నానండి. చూడండి, ఇలా జారేటట్టుగా ఉండాలన్నమాట మనకి. అప్పుడే ఈ చక్కెర పొంగల్ అనేది మనకి చక్కగా తినాలనిపిస్తుంది అన్నమాట. ఇలా మరొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతేనండి, సేమియా చక్కెర పొంగలి తయారైపోయినట్లే. ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే మనం తయారు చేసేసుకోవచ్చు చాలా సింపుల్గా. స్వీట్ తినాలనిపించినప్పుడైనా, ప్రసాదం రెసిపీలో అయినా, ఎప్పుడంటే అప్పుడు ఇలా మంచిగా పెసరపప్పు వేసుకొని తినడం వల్ల మంచి రుచిగా ఉంటుంది ఈ చక్కెర పొంగలి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలా జీడిపప్పు, కిస్మిస్, పచ్చి కొబ్బరి ముక్కలు వేయించుకోవడం వల్ల పచ్చి కొబ్బరి ముక్కలు నోటి కింద తినేటప్పుడు అక్కడక్కడ తగులుతూ భలే రుచిగా ఉంటుందన్నమాట. అలానే మన వీడియో నచ్చితే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కానీ జారేటట్టుగా ఉండేటప్పుడే మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇలాగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.